కట్టబడిన ఈ నివాసము శిథిలమైపోయినాను. చేతి పని కాక, అది చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినదై నిత్యము నిత్య నివాసమై ఉన్నది. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఈ గుడారము అంటే మన గుడారము. మన గుడారం అంటే మన ఇల్లు. ఇల్లు అంటే శరీరము. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారం అనే ఈ శరీరంలో మరి లక్ష్మమ్మ గారు కొంతకాలం ఆమె ఆ శరీరం అనే గుడారంలో నివసించింది. ఆ శరీరం అనే గుడారాన్ని దేవుడు నిర్ణయించాడు. మన ఇల్లు పడిపోతే మళ్ళీ కట్టుకుంటాం, కానీ ఈ ఇల్లు పడిపోతే కట్టలేరు ఎవరు. అది దేవుడు కట్టిన ఇల్లు. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, ఆమెకి అన్ని అవయములు దేవుడు నిర్ణయించి ఆమె గృహంగా ఒక ఇంటిగా నిర్మించాడు. ఆ ఇంట్లో పెట్టిన దీపం వెళ్ళిపోయింది. యేసయ్య గారికి దీపం అయితే వెళ్ళిపోయింది. ఆ శరీరం అయితే ఇక్కడ ఉంది. ఈ శరీరాన్ని, మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరాన్ని మనం అందరం తీసుకెళ్ళి శరీరాన్ని భూమిలో పక్షులు చూడు, సాయంత్రం తన గూళ్ళకు చేరును. నీతిమంతులు పరిశుద్ధులై సియోనులో చేరును. సియోనులో చేరును. అంతమెప్పుడో ఎవరికి తెలుసు? తండ్రికి తప్ప మరి ఎవరికి తెలుసు? తండ్రికి తప్ప మరి ఎవరికి తెలుసు? అంతమెప్పుడో. ఎగసించే పుష్పాలు చూడు, అంతలోనే రాలిపోయెను.